నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు ఎవరిని విజయం వరించబోతుంది? వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారాలు జరిగినాయి. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఈసారి ఒక యుద్ధమే జరిగింది అన్నది ప్రచారం. ఇక ఇందులో ఉన్న పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకంగా మారనున్నాయి. నరసరావుపేట వెళ్దాం. నరసరావుపేటలో గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు? పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లోని చిలకలూరిపేట చాలా ఫేమస్ నియోజకవర్గం. చిలకలూరిపేటలో గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు? వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? వాళ్ళ బలాబలాలు ఏంటి? సామాజిక సమీకరణాలు ఏంటి? ఇప్పుడు ఎవరు బరిలో ఉండబోతున్నారు ఓసారి చూద్దాం. చిలకలూరిపేట, ఇక్కడ ఉన్న మండలాలు చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు. ఓటర్ల పురుషులు 1,07,648 కాగా స్త్రీలు 1,16,949 మంది. ట్రాన్స్జెండర్లు 49, మొత్తం 2,24,646. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 1955-62లో ఫిరంగిపురం కింద ఉన్న నియోజకవర్గం ఇది. తెలుగుదేశం 5 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. 2019కి ముందు కమ్మ అభ్యర్థులు మాత్రమే ఇక్కడ గెలిచారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2019లో మొదటిసారిగా ముదిరాజు మహిళ ఇక్కడి నుంచి విజయం సాధించింది. సోమేపల్లి సాంబయ్య, పత్తిపాటి పుల్లారావు 3 సార్లు ఇక్కడ గెలిచిన చరిత్ర ఉంది. ఇక గత ఎన్నికల్లో గెలిచిన విడుదల రజనీకి మంత్రి పదవి, నియోజకవర్గం మార్పు. ఇక సామాజిక ముఖ చిత్రం విషయానికి వస్తే కాపు 16, కొమ్మ 14, ఎస్సీ 20, ముస్లిం 12, వైశ్య 7, రెడ్డి 7, యాదవ 5, ఇతర కులాలు 19% ఉన్నారు. ఇక 2014 ఫలితాల విషయానికి వస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత చిలకలూరిపేటను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చిలకలూరిపేట నుంచి 2014లో గెలిచిన వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు. ఆయనకు వచ్చిన ఓట్ల సంఖ్య 89,591 కాగా ఆయన ప్రత్యర్థి మర్రి రాజశేఖర్కి 78,907 ఓట్లు పోలేని. అయితే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకి వచ్చిన మెజారిటీ 10,684. ఇక 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే ఈసారి ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ పెంచింది. ఇక 2019లో విడుదల రజనీకి వచ్చిన ఓట్ల సంఖ్య చూసుకుంటే 94,430 ఓట్లు ఆమెకు రాగా ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు 86,129 ఓట్లు పోలేని. అయితే 2019లో విడుదల రజనీ 8,301 ఓటుతో ఆమె విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి విడుదల రజనీ ఇక్కడి నుంచి వేరే నియోజకవర్గానికి ఆవిడ ట్రాన్స్ఫర్ అయింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు ఈసారి బరిలో ఉన్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రత్తిపాటి పుల్లారావు వైపే మొగ్గు చూపించారు. ఈయనకు ప్రత్యర్థిగా బరిలో తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ పుల్లారావే ఉన్నారు. ఇక గుంటూరు నగర మేయర్గా ఈయన సుపరిచితులు. విడదల రజనీ గుంటూరు వెస్ట్కు వెళ్లడంతో చిలకలూరిపేట ఖాళీ. ఇక ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడిని సైతం మార్చి మనోహర్కి ఇక్కడ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక పరిస్థితులను అదుపులో పెట్టుకున్న మనోహర్ నాయుడు కాపు సామాజిక వర్గం అండ. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయాలకు వస్తే 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే తపన, ప్రధాని సభ నిర్వహణతో వచ్చిన నైతిక స్థైర్యం. ఇక వైసీపీ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం మీద దృష్టి పెట్టారు. బలమైన కమ్మ సామాజిక వర్గం అండ కూడా ప్రత్తిపాటి పుల్లారావుకు ఉండడం ప్లస్. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి హస్తాలుగా ప్రచారం చేసుకోవడం వైసీపీకి ప్లస్. అభ్యర్థి కొత్త కావడం, రాజేష్ నాయుడు మార్పు వైఎస్ఆర్సీపీకి మైనస్ అన్నది టాక్. ఇక వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, కొత్త అభ్యర్థి అనే అంశాల ఆధారంగా ప్రచారం చేసుకోవడం టీడీపీకి అనుకూలంగా మారింది. ప్రధాని సభ ద్వారా వచ్చిన మైలేజ్ కూడా ప్లస్ అవుతుంది అని చెప్పి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కీలకమైన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈసారి గెలిచేది ఎవరు? ఎవరికి ఇక్కడి ప్రజలు ఓటేస్తున్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.